నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం ప్రపంచమంతా క్షిపణులు, హార్ముజ్ జలసంధిలో పరిణామాలు వంటివి మాట్లాడుతోంది. కానీ అంతకంటే భయంకరమైన తెలివైన యుద్ధం అరేబియా సముద్రం సాక్షిగా జరుగుతోంది. ఒకవైపు అమెరికా తన అజేయమైన 5వ నౌకాదళంతో సముద్రాల మీద పెత్తనం చెలాయించి నౌకాయాన దిగ్బంధనం విధిస్తే, మరోవైపు ఇరాన్ తన గెరిల్లా నావీ వ్యూహాలతో అమెరికాకు నిద్ర లేకుండా చేస్తోంది. నిన్న రాత్రి జరిగిన ఒక ఘటన ప్రపంచ రక్షణ నిపుణులను ఆశ్చర్యపరిచింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మేము ఇరాన్ నౌకలను అంగుళం కూడా కదలనివ్వమని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ సిల్సిటీ వారి కళ్ళు గప్పి స్వదేశీ తీరానికి చేరుకుంది. ఇది కేవలం ఒక ట్యాంకర్ రాక కాదు, అమెరికా సృష్టించిన భయం అనే కోటను ఇరాన్ బద్దలు కొట్టిన క్షణం. ట్రంప్ ప్రభుత్వంలో పెంటగాన్ ఇప్పుడు ఒక యుద్ధ విభాగంలా పనిచేస్తోంది. వారు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రపంచంలో ఇరాన్కు మద్దతు ఇచ్చే ఏ నౌకరైనా మేము అడ్డుకుంటాం, అక్రమ నెట్వర్క్లను దెబ్బతీస్తామని. అంటే వారు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సముద్రం మాది, ఇక్కడ మా మాటే చెల్లుతుంది అని. సరిగ్గా అదే సమయంలో ఏంటి టిఫానీ అనే నౌకను వారు స్వాధీనం చేసుకొని ఇరాన్ను భయపెట్టాలని చూస్తారు. కానీ ఇరాన్ సోషల్ మీడియాలో ఈ పోస్టులకు సమాధానం ఇవ్వలేదు. వారు సముద్రంలో తమ పవర్ని చూపించారు అంటుంది అంతర్జాతీయ మీడియా. పెంటగాన్ హెచ్చరికలు గాల్లో కలిసిపోగా సిల్సిటీ ట్యాంకర్ ఇరాన్ నావికాదళ నీడలో గంభీరంగా ఇరాన్ జలాల్లోకి అడుగుపెట్టింది. అసలు సిల్సిటీ అరేబియా సముద్రాన్ని ఎలా దాటింది? ఇది చాలా పెద్ద వ్యూహం. అమెరికా నావికాదళం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది, బెదిరింపులు పంపింది. అయినా సరే ఇరాన్ సైనిక నావికాదళం ఈ ట్యాంకర్ను అభేద్యమైన రక్షణ కవచాన్ని నిర్మించింది. రాడర్లకు చిక్కకుండా అమెరికా యుద్ధ నౌకల కదలికలను ముందే పసిగడుతూ సిల్సిటీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇరాన్ మెహర్ న్యూస్ ఏజెన్సీ అల్ జజీరా నివేదికల ప్రకారం ఈ ట్యాంకర్ కేవలం రక్షణతో రావడం మాత్రమే కాదు, ఇరాన్ యొక్క దక్షిణ ఓడరేవులోని ఒక రహస్య లంగరు వేసే ప్రదేశంలో సురక్షితంగా నిలిచి ఉంది. ఇక నౌకలు దాటడానికి ఇరాన్ దగ్గర ఓ వ్యూహం ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యాల వద్ద ఉన్న అత్యాధునిక రాడర్లను తప్పించుకోవడానికి ఇరాన్ వాడిన షాడో ఫ్లీట్ వ్యూహాలు చూస్తే మతిపోతుంది. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ట్యాంకర్ తన ఏఎస్ అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆపేస్తుంది. ప్రతి ఓడ తన లొకేషన్ను ప్రసారం చేసే రేడియో ట్రాకర్ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేది. దీనివల్ల శాటిలైట్ మ్యాప్స్లో ఈ ఓడ ఒక గోస్ట్ షిప్ లాగా మారిపోయింది. కేవలం సిగ్నల్ ఆఫ్ చేయడమే కాదు, కొన్నిసార్లు స్పూఫింగ్ అనే డిజిటల్ ట్రాక్ను వాడుతున్నారు. అంటే ఓడ నిజానికి ఒక చోట ఉంటే రాడార్ స్క్రీన్ పై మాత్రం అది 100 మైళ్ళ దూరంలో మరో చోట ఉన్నట్లు తప్పుడు సిగ్నల్స్ను పంపి శత్రువును కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రాడార్లు కేవలం పేరును చూసి కూడా గుర్తుపడతాయి. అందుకే ఈ షాడో ఫ్లీట్ నౌకలు తరచుగా పేర్లు, జెండాలు మారుస్తూ ఉంటాయి. సిల్సిటీ కూడా ఇరాన్ నావికాదళం అందించిన రక్షణ నీడలో తన ఐడెంటిటీని దాచుకుంటూ ప్రయాణించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ ఆర్మీ నేవీ ఈ ట్యాంకర్కు ఆపరేషనల్ సపోర్ట్ అందించింది. అమెరికా యుద్ధ నౌకలు దగ్గరకు రావాలని చూసినప్పుడల్లా ఇరాన్ గన్ బోట్లు వాటిని అడ్డుకుంటూ సిల్సిటీకి ఒక రక్షణ కవచంలా నిలిచాయి. అమెరికా బలగాలు ఎంటీ టిఫాన్ వంటి ఇతర నౌకలను పట్టుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు ఇరాన్ వ్యూహాత్మకంగా సిల్సిటీని వేరే రూట్ ద్వారా స్వదేశానికి చేర్చింది. ఇది ఒక క్లాసికల్ డైవర్షన్, అంటే శత్రువు దృష్టి మళ్లించే వ్యూహం. అమెరికా సృష్టించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఇరాన్ తన సైనిక శక్తితో ఎలా బద్దలు కొడుతుందో చెప్పడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. ఈ ఘటన టైమింగ్ గమనిస్తే ఇరాన్ ఎంతటి చాణక్య నీతిని ప్రదర్శించిందో అర్థమైపోతుంది. దానిలో అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలు జరగాలి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చర్చల టేబుల్ దగ్గర కూర్చోవడానికి ముందే మేము మీ ఆంక్షలకు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు అని ఇరాన్ ప్రాక్టికల్గా నిరూపించింది. మీరు మా నౌకలను ఆపలేరు, మా వ్యాపారాన్ని అంతకన్నా ఆపలేరు అనే బలమైన సందేశాన్ని వైట్ హౌస్కు పంపింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీవు
ఉత్తమ అభిరుచికి నిదర్శనం.